అవర్ ఛానల్. ఇవాళ నేను స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. పుట్నాల డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేయబోతున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుందామండి, అంటే మంచి పప్పులు. 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. ఒక 3 ఇలాచి తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ పిస్తా కూడా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఇవైతే అవైలబుల్లో ఉన్నాయి. సో 5-6 జీడిపప్పులు, 5-6 బాదం పప్పులు, పంకిన్ సీడ్స్ కొన్ని యాడ్ చేశాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా మెత్తగా ఉండాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేశాను. మరోసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాను, బాగా కలిసిపోతుందనే ఉద్దేశంతో. పిల్లలు ఇన్స్టెంట్గా స్వీట్ కావాలి మమ్మీ అని అడిగినప్పుడు ఈ రెసిపీ అయితే మనము చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ముద్దగా అయితే అవ్వాలండి. పాలు కొన్ని యాడ్ చేశాను, బాయిల్ చేసి పెట్టుకున్న పాలండి. ఇలా మరీ తిక్కుగా లేకుండా మరీ పలుచుగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలు చుట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి బయట పెడితే 1 డే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ అయితే ఉంటాయి. చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు. మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో అందజేయండి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.